దశాబ్దాలుగా ఈ ప్రపంచాన్ని అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. దీనికి ఏకైక కారణం ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ముడి చమురు, ఇంధనం గుత్తాధిపత్యమే. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రేట్లు అమాంతం పెంచేశారు, ఇష్టం లేకపోతే సప్లై ఆపేశారు. ఇక ప్రపంచం మొత్తం వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ పెద్ద దేశాలన్నీ షాక్ అయ్యేలా, తిరిగి ఆలోచించుకునేలా భారతదేశం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఈ పెట్రోల్, డీజిల్ లాబీలకు నిద్ర లేకుండా చేస్తూ అసలు మన రాజధాని ఢిల్లీలో ఏం మొదలైంది? అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆటో కంపెనీలన్నీ ఎందుకు ఇలా ఆశ్చర్యపోతున్నాయి? ఇప్పుడు భారతదేశం వైపు చూస్తే భవిష్యత్తులో మన దేశపు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ప్రయోగం ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఢిల్లీ రోడ్ల మీద నల్లటి పొగలు కక్కే పాత బస్సుల ప్లేస్లో అసలు కాలుష్యం అన్నదే లేకుండా భవిష్యత్తుకు ఒక సూపర్ పవర్గా మారే బస్సులు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇంతకీ ఏమైందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ప్రపంచానికి ఒక గట్టి మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే భారతదేశం ఇక ముందు కేవలం టెక్నాలజీని కొనుక్కునే దేశం కాదు, ఫ్యూచర్ టెక్నాలజీని సొంతంగా వాడే దేశం, దాన్ని శాసించే దేశం అని. ఇక ఈ మొత్తం స్టోరీ ఏంటో అర్థం చేసుకోండి. ఈ 10 రూపాయల పెట్రోల్ పెంపు గురించి, రోజు రోజుకు పెరిగిపోయే సిఎన్జి రేట్ల గురించి అన్నీ మర్చిపోండి. ఇప్పుడు మన రోడ్ల మీద చిన్న మార్పు కాదు, ఏకంగా ఒక పెను సంచలనం జరగబోతుంది. ఒకప్పుడు సైలెన్సర్ నుంచి వచ్చే పొగతో మనకి, మన పిల్లలకి ఊపిరాడకపోయేది. కానీ ఇప్పుడు అదే సైలెన్సర్ నుంచి వచ్చే నీళ్లతో మీరు బ్రహ్మాండంగా చేతులు కడుక్కోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఎవరు ఊహించి ఉండరు కదా. కానీ ఇది పక్కా నిజం. ఢిల్లీలో ఒక బస్సు స్టార్ట్ అయింది. అది పెట్రోల్తోనో డీజిల్తోనో నడవదు. విషం లాంటి పొగ బదులు స్వచ్ఛమైన నీటిని ఇస్తూ ఫ్యూచర్ ఇంధనంతో నడుస్తుంది. మీరు విన్నది అక్షరాల నిజం. ప్రపంచం మొత్తం ఆయిల్ కోసం అరబ్ దేశాల వైపు ఆశగా చూస్తూ పోరాడుతుంటే భారతదేశం మాత్రం ఈ గేమ్ మొత్తాన్ని తలకిందులు చేసింది. గల్ఫ్ దేశాల ఆయిల్ బావుల ప్రాముఖ్యతను షేక్ చేస్తూ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ నిజమైంది. నీటితో నడిచే ఈ ఢిల్లీ బస్సు గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. దాని ఛార్జ్ వింటే షాక్ అవుతారు. దాని టెక్నాలజీ చూస్తే ప్రపంచంలో ఉన్న టాప్ సైంటిస్టులు కూడా అవాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ బస్సు నిజంగా నీటితోనే నడుస్తుందా? అసలు విదేశాల నుంచి చమురు కొనడానికి మనం ప్రతి సంవత్సరం ఎంత డబ్బు తగలేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. అది చిన్న అమౌంట్ కాదు. ప్రతి ఏడాది మన భారతదేశం తన కష్టార్జితంలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలను కేవలం ముడి చమురు కోసమే విదేశాలకు దారపోస్తుంది. మన స్కూళ్ళు, హాస్పిటల్స్, రోడ్ల మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బు కాస్త అరబ్ దేశాల జేబుల్లోకి వెళ్తుంది. ఈ ఆధారపడడాన్ని జీరో చేయడానికే ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చిన ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఇది మన టెక్నాలజీ పవర్. అసాధ్యంగా కనిపించే ఈ ప్రాజెక్ట్ను సాధ్యం చేయడానికి ఢిల్లీ మెట్రో, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కలిసి పనిచేశాయి. టాటా మోటార్స్ దీన్ని ఎప్పుడో 2023లోనే ఇచ్చింది. కానీ మనం పర్ఫెక్షన్ కోసం చూస్తాం కదా, అడ్డదిడ్డంగా చేసే పనులు మనకు నచ్చవు. అందుకే ఎన్నో వేల కిలోమీటర్ల ట్రయల్స్, కఠినమైన సేఫ్టీ టెస్టులు చేశాకే పబ్లిక్ కోసం పూర్తి స్థాయిలో దించారు. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రెస్ మీట్లు పెట్టి మాటలు చెబుతుంటే టాటా మాత్రం ఈ బస్సును మన సొంత గడ్డ మీదకు తీసుకొచ్చేసింది. ఈ బస్సు మన మేక్ ఇన్ ఇండియాకి ఒక సజీవ సాక్ష్యం. ప్రపంచం మొత్తానికి ఇది ఒక చెంపదెబ్బ. ఇక మనం ఫాలోవర్స్ కాదు, గ్లోబల్ లీడర్స్ అని చెప్పినట్టే. మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, టెక్నాలజీ ఇంత హైఫైగా ఉంటే మరి ఛార్జీలు కూడా ఆకాశంలో ఉంటాయేమో, సామాన్యులు ఎలా ఎక్కుతారు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా వినండి. ఈ బస్సు టికెట్ రేట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇది ఒక ట్రయల్ రన్, పైగా ఇది నేరుగా మెట్రో స్టేషన్కు కనెక్ట్ అవుతుంది. దీని ఛార్జీ మన రెగ్యులర్ డిటీసీ బస్సులంతే, లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. ఈ స్పెషల్ రూట్లో ప్రయాణించడానికి కేవలం 10 నుంచి 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక టీ తాగినంత ఖర్చుతో ఫ్యూచర్లోకి జర్నీ చేయొచ్చు. ఈ టెక్నాలజీని పబ్లిక్కి అలవాటు చేయడమే ప్రభుత్వం డిఎంఆర్సి టార్గెట్ తప్ప దీనితో డబ్బులు సంపాదించడం కాదు. కొత్త టెక్నాలజీ అంటే రేట్ ఎక్కువ, ప్రమాదం అన్న భయాన్ని జనాల్లోంచి తీసేయాలి. అలానే ప్రతి సంవత్సరం లక్షలాది మందికి రోగాలు తెప్పిస్తున్న ఈ విషపు పొగ నుంచి వాతావరణాన్ని కాపాడాలి. ఒకవేళ మీరు ఢిల్లీకి వెళ్తే ఈ బస్సు ఎక్కడ ఎక్కొచ్చో, రూట్ ఏంటో తెలుసా? మీ డైరీలో రాసుకోండి. న్యూఢిల్లీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. ఈ బస్సు సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి బయలుదేరి సేవా తీర్థ మెట్రో స్టేషన్కు వెళ్తుంది. మధ్యలో ఆగే స్టేషన్లలో బస్సు ఆగదు. ఇది కర్తవ్య పాత్, విజ్ఞాన్ భవన్, నిర్మాణ్ భవన్, అక్బర్ రోడ్,
బరోడా హౌస్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, మన ఇండియా గేట్ ఇలాంటి సూపర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తుంది. ఇది ఢిల్లీ అంతటా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే మీరు ఎక్కడ ఉన్నా ఈ ఫ్యూచర్ జర్నీలో భాగం అవ్వచ్చు. ఎలాంటి సౌండ్ లేకుండా, కుదుపులు లేకుండా, పర్యావరణానికి ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా భలే సాగిపోతుంది. సరే, ఇప్పుడు మీ బుర్రలో తిరుగుతున్న అసలు పాయింట్కి వద్దాం. బస్సు ట్యాంకుల్లో నీళ్లు పోయగానే స్టార్ట్ అయిపోతుందా? అంత ఈజీనా అంటే కాదు. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. దీన్నే PM ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ బస్సులో పెట్రోల్ ట్యాంక్ ఉండదు, హైడ్రోజన్ ట్యాంక్ ఉంటుంది. బస్సు పైన కార్బన్ ఫైబర్ ట్యాంకులు ఉంటాయి. ఇవి ఇనుము, ఉక్కు కంటే చాలా స్ట్రాంగ్, చాలా లైట్ వెయిట్. దీంట్లో ఫుల్ ప్రెషర్తో హైడ్రోజన్ గ్యాస్ నింపుతారు. బస్సు లోపల ఒక స్పెషల్ ఫ్యూయల్ సెల్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్ సెల్లోకి వెళ్ళి బయట గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసినప్పుడు లోపల ఏమంట రాదు, పేలుడు జరగదు. కానీ ఈ రెండు కలిశాక ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ప్యూర్ కరెంట్ పుడుతుంది. ఆ కరెంట్ బస్సు కింద ఉన్న పవర్ఫుల్ మోటార్ను రన్ చేస్తుంది. ఇక సైలెన్సర్ మ్యాజిక్ ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే పుట్టేది ఏంటి? H2O, అంటే స్వచ్ఛమైన నీరు. ఆ నీరే బస్సు వెనుక నుంచి ఆవిరి రూపంలో, చిన్న నీటి బిందువుల రూపంలో బయటకు వస్తుంది. అందుకే దీన్ని జలశక్తి బస్సు అంటారు. ఈ టెక్నాలజీ చూసి ఆటోమొబైల్ రంగం షేక్ అవుతుంది. ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ కూడా ఈ బస్సు గురించి చెబుతూ ఈరోజు హైడ్రోజన్ బస్సుల రోజు అన్నారు. కానీ చాలామందికి హైడ్రోజన్ అనగానే భయం. అది పేలిపోయే గ్యాస్ కదా, బస్సు ఎక్కితే బాంబు మీద కూర్చున్నట్టేనా అని. అస్సలు కాదు. ఆ థాట్ తీసేయండి. టాటా మోటార్స్, DMRC వాళ్ళు దీన్ని ఒక కోటలాగా డిజైన్ చేశారు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా ట్యాంకులు పేలవు. ఒకవేళ చిన్న గ్యాస్ లీక్ అయినా సరే మిల్లీ సెకండ్స్లో సెన్సార్లు సిస్టమ్ మొత్తాన్ని లాక్ చేసి ఇంజిన్ను ఆఫ్ చేసేస్తాయి. గ్యాస్ సప్లై ఆగిపోతుంది. అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్, CCTV, లైవ్ GPS ట్రాకింగ్ అన్నీ ఉన్నాయి. బస్సు స్పీడ్, ట్యాంక్ ప్రెషర్ అన్నీ కంట్రోల్ రూమ్లో ఉన్న ఇంజనీర్లు ప్రతి సెకండ్ చెక్ చేస్తూనే ఉంటారు. మన ఇంట్లో ఉన్నదానికంటే ఈ బస్సులోనే ఎక్కువ సేఫ్టీ ఉంది. మరి పొల్యూషన్ తగ్గించడానికి CNG బెస్ట్ కదా అని ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ హైడ్రోజన్తో పోలిస్తే CNG కూడా ఫెయిల్ అయిన పాత టెక్నాలజీలా కనిపిస్తుంది. పెట్రోల్తో పోలిస్తే CNG 80% తక్కువ కాలుష్యం ఇస్తుంది. కానీ హైడ్రోజన్ అయితే 0 కాలుష్యం. 0 అంటే 0 అంతే. మరి ఎలక్ట్రిక్ బస్సులు కూడా కాలుష్యం లేకుండా తిరుగుతున్నాయి కదా, మళ్ళీ ఈ హైడ్రోజన్ మీద ఇన్ని కోట్లు ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎలక్ట్రిక్ బస్సు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 6 నుంచి 8 గంటలు పడుతుంది. రోజంతా ఛార్జింగ్కే పెడితే అది రోడ్ల మీద ఎప్పుడు తిరుగుతుంది? అదే హైడ్రోజన్ బస్ అయితే కారులో CNG కొట్టించినంత ఈజీ. జస్ట్ 5-7 నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. మళ్ళీ రోడ్ ఎక్కేయచ్చు. పైగా ఎలక్ట్రిక్ బ్యాటరీలు చాలా బరువు ఉంటాయి. ఆ బరువుకి టైర్లు త్వరగా అరిగిపోతాయి, రోడ్లు పాడవుతాయి. హైడ్రోజన్ సిస్టమ్ చాలా లైట్ వెయిట్, కాంపాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అసలు పాయింట్కు వద్దాం. కేంద్ర మంత్రివర్గం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 1744 కోట్లు ఎందుకు శాంక్షన్ చేసింది? ఇది జస్ట్ షో కోసమా? కాదు. దీని వెనుక పెద్ద పాలిటిక్స్, మన భారతదేశం ఫ్యూచర్ ఎకానమీ దాగున్నాయి. ఇందాక చెప్పినట్టు మన దేశం ప్రతి ఏడాది 85% ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అదే ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి చిన్న ఊర్ల దాకా తిరిగే మన బస్సులు, లక్షలాది ట్రక్కులు, రైళ్ళు అన్నీ మన దేశంలోనే తయారైన హైడ్రోజన్తో నడిస్తే ఎలా ఉంటుంది? ఊహించండి. ఆ లక్షల కోట్లు మన దేశం దాటి వెళ్ళవు. రోడ్లు, కొత్త ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చు. అమెరికా, రష్యా, సౌదీ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. మన నీళ్లు, మన సూర్యుడు, మన సొంత టెక్నాలజీ. దీన్నే రియల్ ఎనర్జీ ఫ్రీడమ్ అంటారు. ప్రస్తుతం ఇది ఢిల్లీలో 12 కిలోమీటర్ల రూట్లోనే ఎందుకు తిరుగుతుంది అంటే దానికి కారణం ప్రతి చోట హైడ్రోజన్ స్టేషన్లు లేకపోవడం. నీటి నుంచి హైడ్రోజన్ తీసే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. కానీ గుర్తు తెచ్చుకోండి, స్టార్టింగ్లో ఇంటర్నెట్, మొబైల్ కాల్స్ కూడా ఈ రేటు ఎక్కువే ఉండేవి. సామాన్యుడు వాడలేకపోయేవాడు. ఇప్పుడు ఎలా ఊరికే వస్తున్నాయో ఇది అంతే. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు నిర్మించి ప్రొడక్షన్ మొదలైతే దీని రేటు బాగా తగ్గిపోతుంది. ఈ బస్సు ఒక ప్రూఫ్ లాంటిది. మరి మిగతా దేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నామా? వాస్తవం ఏమిటి అంటే గత 10 ఏళ్లుగా అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ హైడ్రోజన్నే ఫ్యూచర్ గోల్డ్ లాగా చూస్తూ బిలియన్ల కొద్ది డాలర్లు రహస్యంగా పెడుతున్నాయి. ఫస్ట్ మన కాంపిటీటర్ చైనా గురించి చూద్దాం. చైనా దగ్గర ఇప్పటికే 5,000కు పైగా హైడ్రోజన్ బస్సులు ఫోషాన్, జాంగ్జియాగాంగ్ లాంటి సిటీల్లో తిరుగుతున్నాయి. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ అప్పుడు ఏకంగా 1000 బస్సులు వాడారు. 2025 కల్లా 500 ఫ్యూయల్ సెల్ వెహికల్స్ రోడ్ల మీద ఉంచాలని వాళ్ళ టార్గెట్. ఇక యూరోప్ అయితే వాతావరణాన్ని కాపాడే పెద్ద వెపన్ లాగా దీన్ని వాడుతుంది.
జర్మనీ అయితే ఏకంగా హైడ్రోజన్ రైలును కమర్షియల్గా నడుపుతుంది. బెర్లిన్, కొలోన్ సిటీల్లో ఫుల్ నెట్వర్క్ ఉంది. ఇంగ్లాండ్లోని ప్రసిద్ధ లండన్ రెడ్ బుల్ డెక్కర్ బస్సులు కూడా క్రమంగా హైడ్రోజన్కి మారిపోతున్నాయి. స్కాట్లాండ్లోని ఎవ్రిడెన్ సిటీ, నెదర్లాండ్స్, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి చోట్ల కూడా ప్రజా రవాణాలో ఇది భాగమైపోయింది. యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా దీన్ని చేస్తుంది. ఆసియా విషయానికి వస్తే జపాన్, దక్షిణ కొరియా కూడా ఇదే రూట్లో ఉన్నాయి. టొయోటా కంపెనీ సోరా అనే సూపర్ బస్సును తయారు చేసింది. టోక్యో ఒలింపిక్స్లో దీన్ని వాడారు. జపాన్ అయితే ఏకంగా ఇళ్లల్లో స్టవ్ నుంచి ఫ్యాక్టరీల వరకు అంతా హైడ్రోజన్తోనే నడపాలని ప్లాన్ చేస్తుంది. అమెరికాలో ఎలాన్ మస్క్ పుణ్యమా అని ఎలక్ట్రిక్ కార్లు నడుస్తున్నా కాలిఫోర్నియా లాంటి చోట్ల గత 20 ఏళ్లుగా హైడ్రోజన్ బస్సుల మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూసి మనం బాగా లేట్ అయ్యామనుకోవద్దు. అసలు విషయం ఏమిటి అంటే మనం కొంచెం లేటుగా స్టార్ట్ చేసినా మన స్పీడ్ మామూలుగా లేదు. విదేశీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా టాటా, అశోక్ లేలాండ్ లాంటి మన కంపెనీలు దేశీయ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వాహనాలను డిజైన్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎన్టీపీసీ వాళ్ళు లడఖ్లోని లేహ్లో ఏకంగా 11,000 అడుగుల ఎత్తులో హైడ్రోజన్ బస్సును సక్సెస్ఫుల్గా నడిపి చూపించారు. ఆక్సిజన్ తక్కువ ఉండే ఆ చలి ప్రాంతంలో ఈ బస్సు నడపడం ఒక వరల్డ్ రికార్డ్. ఇది చూసి యూరోప్ దేశాలు టాప్ ఇంజనీర్లు కూడా షాక్ అయ్యారు. జపాన్, జర్మనీలకు లేని ఒక పెద్ద బ్రహ్మాస్త్రం మనకుంది. అదే మన భౌగోళిక స్థానం. మన భారతదేశంలో సంవత్సరంలో 300 రోజులు ఎండ కొడుతుంది. చీప్ సోలార్, విండ్ ఎనర్జీ మనకు చాలా ఈజీ. ఆ కరెంటుతోనే నీటిని విడగొట్టి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయొచ్చు. యూరోప్కి అసలు ఆ ఛాన్సే లేదు. వాళ్ళు గ్యాస్ లేదా బొగ్గు కాల్చి చెయ్యాలి కాబట్టి వాళ్లకు బాగా ఖర్చు అవుతుంది. ఫ్యూచర్లో మన బండ్లకు వాడుకోవడమే కాకుండా ఇప్పుడు మనకు ఆయిల్ అమ్ముతున్న దేశాలకే ఈ గ్రీన్ హైడ్రోజన్ను అమ్మే స్టేజ్కి వెళ్తాం. ఇది గాలి మాట కాదు. గుజరాత్ నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు పెద్ద పెద్ద ప్లాంట్లు పెడుతున్నారు. రిలయన్స్, అదానీ లాంటి టాప్ కంపెనీలు దీని మీద లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. మన భారతదేశం పూర్తిగా మారిపోతుంది. చూశారుగా, పాత టెక్నాలజీల మీద బతికే రోజులు ఎప్పుడో పోయాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.